హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనమైతే బచ్చలాకుతో రోటి పచ్చడి చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆకుకూరని చక్కగా కడిగేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. నేనైతే ఆయిల్ ఏం వేయలేదు, జస్ట్ కడిగిన ఆకుల్ని మూకుట్లో వేసేసుకుని మగ్గించుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే చాలా కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూసారా, మనం వేసిందంతా అంత అయితే కొంచెం వచ్చింది. దానైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుని ఇప్పుడైతే మనం ఒక స్పూన్ పల్లీలు, ఒక పావు టీ స్పూన్ అయితే జీలకర్ర అండ్ ధనియాలు వేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం ఆయిల్తో చక్కగా వేపుకుందామండి. ఇది వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కారానికి తగినట్టు వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని చక్కగా వేపుకోండి. ఇది వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత నేనైతే రోట్లో చేస్తున్నానండి. ఈరోజు రోల్ పెట్టేందుకు కింద మనకి టైల్స్ పగలకుండా ఇలా ఏదన్నా గోను సంచి వేసుకొని 4 మడతల మీద దాని మీద ఈ రాయి పెట్టుకుని చక్కగా మనం వేపించుకునే అన్ని దాంట్లో వేసి ఒక బండ సాయంతో దాన్ని చక్కగా మెత్తగా నూరుకుందామండి. కచ్చపచ్చగా నలిగిన తర్వాత ఆకులు మనం మగ్గించుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందామండి. అది కూడా వేసేసుకుని చక్కగా అయితే నూనె రుబ్బుకుందామండి. ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ అంత బాగోదండి. రోట్లో ఏమై ఉంటుంది ఏమో, కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా అంతా నలిగిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుని ఆ లాస్ట్ రోడ్లో మాత్రం కొంచెం అన్నం వేసుకుని తినండి, ఇంకా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ హెల్దీ